పౌరుషాలు లేకపోతే దాన్ని ఏమంటారు ఆత్మాభిమానాలు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిట్టినప్పుడు లేకపోతే వైసీపీ నాయకుల దగ్గర అయితేనే వస్తుందా? తెలుగుదేశం అనుకూల మీడియా దగ్గర అయితే పోతుందా జనసేనకి? అదేది చెప్పుని స్వయంగా ఒక పార్టీ అధ్యక్షుడు చూపించడం భారతదేశ చరిత్రలో ఎక్కడా లేదు, ఏ ప్రాంతీయ పార్టీలో కూడా జరగలేదు. ప్రత్యర్థులు నన్ను ఏదన్నా అంటే చెప్పు తీసుకు కొడతానంటూ చెప్పు తీసి చూపెట్టినటువంటిది. సరే అదేదో భిన్నమైన రాజకీయం అంటే అదేనేమో అని అనుకున్నారు. ఈ దేని గురించి ప్యాకేజీ అంటున్నారు అన్నటువంటిది. ఎప్పుడు ఈ మాట అన్నారు? విశాఖపట్నం నుంచి విజయవాడకు వచ్చి విశాఖపట్నంలో పక్కన కార్యకర్తలందరూ అరెస్ట్ అయ్యి జైళ్లలో ఉంటే వాళ్ళందరినీ బయటకు వచ్చేదాకా నేను కదలనన్నటువంటి పవన్ కళ్యాణ్ ఓ ఇద్దరు ముగ్గురు రాగానే బయలుదేరి వచ్చేసేసారు. విజయవాడలో నోవాటెల్లో కూర్చున్నారు. ఆ టైంలో అట్నుంచి వెళ్తున్నట్టు అంటూ నటిస్తూ చంద్రబాబు గారు వచ్చారు. సరే అయిపోయింది. ఆ టైంలో ఆయన వచ్చే ముందు ఆయన రాబోతున్నారని తెలుసు కాబట్టి ఈ చెప్పులు చూపించేటువంటి కార్యక్రమం పెట్టారు. ఎందుకంటే ఇష్యూ తర్వాత ప్యాకేజ్ అంటారన్నటువంటి ఉద్దేశంతో నేను ఆ రోజునే ప్రస్తావన అది అయిపోయింది. తర్వాత మళ్ళీ జరిగిపోయిన పరిణామాలు చూసాం. ఇప్పుడు అంత చెప్పు చూపించినటువంటి ఆయన ఏకంగా 1000 కోట్ల ప్యాకేజీ ఇస్తానన్నారు అక్కడ అన్నటువంటి పాయింట్ని రాధాకృష్ణ గారు పేపర్లో ఫ్రంట్ పేజీ బ్యానర్ పెట్టారు. ఏం చెప్పు అరిగిపోయిందా? చెప్పు తెగనంటోందా? లేకపోతే చెప్పు చేతికి రానంటోందా? సరిపోని ఆయన ఏదో సినిమాలో బిజీగా ఉన్నారు. వాళ్ళ పార్టీలో సామాన్య కార్యకర్తలందరూ వీడియోలు పెట్టారు చెప్పులు చూపెడతా. అదే సందర్భంలో సీనియర్ నాయకులలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బొలిశెట్టి సత్యనారాయణ, శివశంకర్ వీళ్ళిద్దరూ కూడా సీరియస్గా మాట్లాడారు. వాళ్ళు కూడా ఘాటైనటువంటి స్పందించారు. ప్రతిదానికి స్పందించేటువంటి నాదెళ్ల మనోహర్ గారు ఏమైపోయారు? ఆయన ప్రెస్ మీట్ ఏమైపోయింది? ప్రెస్ నోట్ ఏమైపోయింది? పవన్ కళ్యాణ్ గారి పేరు మీద కనీసం ప్రకటన ఇప్పించాలి కదా, ఏం లేదు. అంటే బీఆర్ఎస్తో ప్యాకేజీ ఒప్పుకున్నట్టేనా? లేదంటే కనుక దాంట్లో ఏం చెప్పారు? తెలుగుదేశంతో కలవడం గురించినే కదా చెప్పింది, కాబట్టి లైట్ తీసుకుంటే పోలేదు అనుకున్నారా? అదైతే కనుక ఇంతకుముందు వాళ్ళంటే మాత్రం ఏమైందంటే ఇక్కడ క్రమంగా మనం గంగ చంద్రముఖిగా మారినట్టు జనసేన తెలుగుదేశంగా మారితే వాళ్ళ ఇష్టమేక.